శివగామి. భల్లా, నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? నాకనిపించిందిరా. నీకు మాత్రమే ఇవ్వాల్సిన స్తన్యాన్ని పుట్టగానే వాడికి పంచినప్పుడే మొట్టమొదటిసారి చంపాలనిపించింది. ఆభరణాల్లో సగం, రాజభోగంలో సగం, రాజరికంలో సగం, అలా ప్రతి విషయంలోనూ వాడికి సగం ఇస్తున్నప్పుడల్లా దాన్ని చంపాలనిపించేది. ఇప్పుడు నీ సింహాసనాన్ని వాడికిస్తుంటే నా చేతులతోనే దాన్ని పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. ఎరపల్లా, చంపేద్దామా? మత్యం మత్తులో మాట్లాడుతున్నారు నాన్న. మీ అమ్మ కాపలా కుక్క వస్తుందిరా. ఎరా కుక్క, ప్రభు మొరగడానికి వచ్చావు? రాబోయే విజయదశమి నాడు బాహుబలికి మహారాజా పట్టాభిషేకం నిర్ణయించారు. రాజమాత ఈ తొలి వార్త మీకే చెప్పమన్నారు. ఆనాడంతే నాకు దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడికి కట్టబెట్టారు. ఇప్పుడు నా కొడుకుకి రావాల్సిన రాజ్యం నా తమ్ముడు కొడుక్కి ధారబోస్తున్నారు. ఇక నా కొడుకు, వాడి కొడుకు, వాడి కొడుకుల కొడుకులు ఊడిగం చెయ్యాలరా. ఎరా కుక్క, అసలు నన్నెందుకు మహారాజుగా చేయలేదురా? అవిటి వాడినా ఒక చెయ్యి లేకపోతే ఏంట్రా ఈ ఉక్కు చెయ్యలేదా ధిక్కరించడానికి? బాహుబలి భార్య దేవసేన సర్వ సైన్యాధ్యక్షుడు సేతుపతి చేతివేళ్లు నరికిన నేర విచారణ రాజమాత శివగామి దేవి ఆజ్ఞతో పండిత పామర సమక్షంలో శ్రీ 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 భల్లాల దేవ మహారాజా వారి ఆధ్వర్యంలో ప్రారంభం కాబోతోంది. అవశ్యం. దేవసేన, నువ్వు చేసిన నేరం గురించి చెప్పుకోవాల్సిందేమైనా ఉందా? ఏ విచారణ లేకుండానే నన్ను సంకెళ్లతో బంధించారు. నేరస్తురాలినని ముందే తీర్మానించారు. ఇదెక్కడి న్యాయం? నువ్వు నిర్దోషివని తేలే వరకు నేరస్తురాలివే. ఇది మా మాహిష్మతి శిక్షా స్మృతి. ఆటవికులు సైతం అసహించుకునేలా ఉన్న ఈ పద్ధతులే మీ శిక్షా స్మృతి అయితే మీ శాసనాలను మంటల్లో తగలబెట్టండి. మీ న్యాయశాస్త్రాలను గంగలో కలపండి. మీ రాజ్యాంగాన్ని ఉరి తీసి పాత్రేయండి. మతిలేని ఈ రాజ్యానికి మాహిష్మతి అనే గొప్ప పేరొకటి. దేవసేన, ఈ మహోన్నత సామ్రాజ్యం గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే పెద్ద పెద్ద విగ్రహాల వల్ల, ఎత్తైన సింహాసనాల వల్ల మహోన్నత స్థాయి రాదు రాజమాత. పెద్ద మనసుంటే వస్తుంది. అదిక్కడెవరికీ లేకపోవడం సిగ్గుచేటు. చూసారా మహారాజా, మీ ముందెంత పచ్చిగా నిర్లజ్జగా మాట్లాడుతుందో, ఇక నా ముందు మీ గురించి ఇంకెంత నీచంగా అల్పంగా మాట్లాడిందో ఊహించుకోండి మహారాజా. బాహుబలి అసలేం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. శివాలయం భక్తులతో రద్దీగా ఉంది మహారాజా. అప్పుడే దేవసేన కూడా దర్శనార్థం వచ్చారు. అప్పుడే మీరు వచ్చే సమయం కావడంతో వారిని ముఖద్వారం
నుండి కాకుండా పక్క దూరం నుండి వెళ్ళమన్నాను. బాహో ఏంటి ఈ ప్రవర్తన? బాధితుణ్ణి బెదిరిస్తున్నావు. ప్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణిని సంకెళ్లతో నిలబెట్టి ఈ సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడవాళ్లందరినీ ఒకవైపుకి రమ్మన్నాడు. లోపలికి పంపే నెపంతో ఒంటి మీద చేయి వేసి నిమిరాడు. నా మీద కూడా చేయి వేయబోయాడు. వేళ్లు నరికేశాను. తప్పు చేసావు దేవసేన. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల.